నమస్తే అండి. నా పేరు నరసింహులు. నేను హైకోర్టు అడ్వకేట్ అండి. వెలగాని నరసింహులు హైకోర్టు అడ్వకేట్ అండి. ఒక చిన్న విషయం, ప్రాక్టికల్ డిఫికల్టీస్ క్లయింట్లకు సంబంధించి లోయర్ కోర్టులో కానీ హైకోర్టులో కానీ ఒక చిన్న విషయం మీ నోటీస్కి తీసుకొస్తాను. అటువంటి ఇష్యూ మీరు ఫేస్ చేస్తుంటే కనుక దాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. ఇందులో ఏంటంటే, మీరు లోయర్ కోర్టులో ఎక్కడైనా సరే సివిల్ సూట్లు ఫైల్ చేసి ఉంటారు. మీరు ఏగా ఉంటారు, అతను బీగా ఉంటాడు ప్రతివాది. ఉదాహరణకి ఇప్పుడు మీరు ఈ సర్వే నెంబర్ సంబంధించి, ఫర్ ఎగ్జాంపుల్ సర్వే నెంబర్ 135 అనుకోండి. ఈ సర్వే నెంబర్ సంబంధించి ఎక్స్టెంట్ సంబంధించి ఒక 5 acres ఆఫ్ ల్యాండ్ ఉంటే కనుక ఒకసారి ఒక వ్యక్తి వచ్చి 1 ఎకరా సంబంధించి నాది అన్నప్పుడు అతనిపైన ఇంజక్షన్ తీసుకుంటారు. మరో వ్యక్తి వచ్చినప్పుడు 2 ఎకరాలు నాది అన్నప్పుడు అతనిపైన ఇంజక్షన్ తీసుకుంటారు. మీరేం గెలిచింటారు ఆ కేసులో. వాళ్ళు ఎవరైతే మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారో వాళ్ళకు సింగిల్ డాక్యుమెంట్ ఉండదు. అర్థమైందా? మీకు అన్ని డాక్యుమెంట్స్ ఉంటాయి, మీకు టైటిల్ ఉంటుంది, మీకు క్లియర్ టైటిల్ ఉంటుంది. కానీ మీరు ఏదో లోయర్ కోర్టులో సూట్లు వేసుకొని కంటిన్యూ చేస్తూనే ఉంటారు. ఇంజక్షన్ తీసుకోవడం కానీ అలా చేస్తూ ఉంటారు. డిక్లరేషన్ వేసి ఉంటారు లేదా, అది వేరే విషయం. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, డిక్లరేషన్ వేసిన అవసరం లేదు, మీకు టైటిల్ ఉన్నప్పుడు, అది వేరే విషయం అనుకోండి. ఇప్పుడు ఇలా ఇంజక్షన్ తీసుకొని వాళ్లకు అగైనెస్ట్గా ఫైండింగ్ ఉంటుంది. అంటే వాళ్ళకి ఎటువంటి హక్కు లేదు, ఇందులో మీరు మాత్రమే పొజిషన్లో ఉండాలని చెప్పి మీకు క్లియర్ టైటిల్ ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ క్లియర్ ఫైండింగ్ ఉంటుంది. ఫ్రమ్ ది కాంపిటెంట్ కోర్ట్ ఆఫ్ లా నుంచి ఫైండింగ్ ఉంటుంది. టైటిల్ డిక్లరేషన్ కాకన్నా కానీ పట్టదారు పాస్బుక్స్ వచ్చాయి, మీరు పొజిషన్లో ఉండారు, అంతా కరెక్ట్గా ఉంది. కానీ ఇక్కడ వచ్చిన చిన్న ఇబ్బంది ఏంటంటే, మీరు బాగా గ్రహించాల్సింది, కన్సర్న్ సర్వే నెంబర్ సంబంధించిన డీటెయిల్స్ రికార్డు మెయింటైన్ చేసేది ఎవరు? సంబంధిత తహసీల్దార్ వారు. మీరు ఏం చేయాలంటే, ఈ ఇన్ఫర్మేషన్ ఏదైతే కనుక మీరు లోయర్ కోర్టులో సూట్లో గెలిచి ఉండారో, లేకంటే పర్మనెంట్ ఇంజక్షన్ తీసుకొని ఉండారో, దానికి సంబంధించి మీకు ఏమైనా డౌట్ వచ్చిందనుకోండి, ప్రతివాది మీకు తెలియకుండా తహసీల్దార్ వారి ఆఫీస్ని మూవ్ చేసి సర్వే కోసం కానీ, పట్టాదారు పాస్బుక్స్ ఇష్యూయన్స్ కోసం కానీ, మరొకటి ఏమైనా సరే ప్రయత్నం చేస్తాడు అన్న డౌట్ వచ్చినప్పుడు, అలా డౌట్ వచ్చినా చేయొచ్చు, డౌట్ రాకన్నా కానీ ప్రయత్నం చేయొచ్చు, అది వేరే విషయం. మీరు లోయర్ కోర్టులో పొందినటువంటి ఇంజంక్షన్ ఆర్డర్ కానీ మరొక ఏదైనా ఆర్డర్ కానీ దాన్ని జతపరిచి సర్టిఫైడ్ కాపీ కానీ వాళ్ళకి ఇచ్చి జిరాక్స్ మీద సైడెన్స్లు వేసుకొని సీల్ వేయించుకొని పెట్టుకుంటే ప్రూఫ్, దట్ ఈస్ కాల్డ్ అక్నాలజ్మెంట్. సంబంధిత తహసీల్దార్ వారికి ఇది ముట్టినది అని చెప్పి మీ దగ్గర ప్రూఫ్ ఉంటే కనుక రేపొద్దున్నే బిహైండ్ యువర్ బ్యాక్, అంటే మీకు తెలియకుండా మీ వెనకాల, అంటే మీకు నోటీసులు పడి ఇవ్వకుండా ఇంకో విధంగా జరిగే ప్రమాదం లేకుండా మీరు దాన్ని ఆపుకోవచ్చు. అంటే మీకు తెలియకుండా ఏదైనా ఆర్డర్ ఇచ్చేసారనుకోండి, అది డిఫెండెంట్కి, ప్రతివాదికి చాలా నష్టపోతారు మీరు. అప్పుడు ఎలా నష్టపోతారు? మాకు ఇంత రికార్డు ఉంది కదా అంటారు. అదే వచ్చిన సమస్య ఇక్కడ. రికార్డు ఉంటుంది, కానీ మీ ఆర్డర్కు కాంట్రరీగా మళ్ళీ అతను ఆర్డర్ తయారు చేశాడు అనుకోండి, మళ్ళీ ఆ ఆర్డర్ తప్పును నిరూపించాలంటే కోర్టుల చుట్టూ మీరు దిగాలి. టైం వేస్ట్. అతనికి ఒక్క డాక్యుమెంట్ ఉండదు. ఎలా తీసుకుంటాడో అది వేరే విషయం. అది మీకు నోటీస్ ఇచ్చిండ్రు ఒక్కోసారి, కాబట్టి మీకు రాంగ్ అడ్రస్కి సర్వ్ అవుతుంది. ఇది టెక్నికల్ డిఫికల్టీస్, అంటే ప్రాక్టికల్ డిఫికల్టీస్. ఇవన్నీ మీకు అవగాహన ఉండగానే మీరు కరెక్ట్గా కన్నా మీ కేసును విన్ చేయాలని చెప్పి కానీ మీరు ప్లాన్ చేసుకుని ముందుకెళ్తే కనుక మీరు కరెక్ట్గా విన్ అవుతారు. ఎవరు చెప్పేది సంపూర్ణంగా నమ్మేయాల్సిన పని లేదు. ఇది చెప్పే దాంట్లో జెన్యూనిటీ ఉందా లేదని చెప్పి మిమ్మల్ని మీరు క్వశ్చన్ చేసుకుంటే కనుక మీకు అర్థమవుతుంది. ఒక కాపీ ఇచ్చి పెట్టడం వల్ల కోర్టులో మీరు గెలిచిండే తీర్పుని తహసీల్దార్ వారికి రికార్డ్ అతని దగ్గర ఉంటుంది కాబట్టి, రెవెన్యూ రికార్డ్ అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది కాబట్టి, మీరు ఈ సర్వే నెంబర్ సంబంధించి ఇట్లా ఏ అనే వ్యక్తికి నాకు, లేకుంటే బి అనే వ్యక్తికి నాకు మధ్యలో ఇట్లా డిస్ప్యూట్స్ వచ్చాయండి, అతను ఇంటర్ఫియర్ అయ్యాడు, నేను ఆర్డర్ పొంది ఉన్నాను, ఇతను కాకుండా మళ్ళీ వేరే వ్యక్తులు ఎవరైనా క్లెయిమ్ చేస్తారేమో అనే ఉద్దేశంతో మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చి ఉన్నాను, మీకు ఎటువంటి రికార్డు మీరు మ్యూటేషన్ చేయొద్దు, లేకుంటే సర్వే చేయొద్దండి అని చెప్పి ఒక రిప్రజెంటేషన్ ఇచ్చి, చాలామంది రిప్రజెంటేషన్ ఇచ్చి సెలెక్ట్ చేస్తారు. అలా చేయొద్దు. రిప్రజెంటేషన్ ఇచ్చి అలాంగ్ విత్ దిస్ ఆర్డర్ ఆల్సో ఎన్క్లోజ్, ఈ ఆర్డర్ కూడా ఎన్క్లోజ్ చేసి తెలియపరిచి పెట్టడం వల్ల చాలా బెనిఫిట్ అవుతుంది. రేపు పొద్దున్నే ఏదైనా ఆర్డర్ పాస్ చేశారనుకోండి, ఆ ఆర్డర్ని మీరు టెస్ట్ చేస్తారు లీగల్గా ఇల్లీగల్ అని చెప్పి. అదర్వైజ్ మీరు గెలిచి లోయర్ కోర్టులో ఆర్డర్లు తీసుకొని ఫైండింగ్స్ అగెనిస్ట్గా ఉండి కూడా ఈ ఫైండింగ్ ఉంటుంది, అతనికి ఏ టైటిల్ లేదు, మీరు ఎవరైతే కనుక ప్రతివాదిగా చూపించి గెలిచారో అతనికి ఏ డాక్యుమెంట్ లేదు, అతనికి ఎటువంటి సంబంధం లేదు ల్యాండ్కి అని చెప్పి మీరు క్లియర్గా విన్ అయి ఉంటారు. కానీ మళ్ళీ ఇంకో లిటిగేషన్ స్టార్ట్ అవుతుంది రెవెన్యూ కోర్టులలో. అలా చేయకన్నా ఉండాలంటే, అలా జరగకన్నా ఉండాలంటే కనుక ఇటువంటి చిన్న విషయాలు తెలుసుకొని మీరు కనుక స్టెప్ వేసి
మీరు కానీ ఆ విధంగా ఆర్డర్ కాపీ ఇవ్వటం కానీ తహసీల్దార్ వారికి అంటే ప్రభుత్వ అధికారి వారికి ఎవరైతే సంబంధిత అధికారులు రికార్డు సంబంధించి ఎవరైతే ఉంటారో వాళ్ళకి మీరు ఖచ్చితంగా తహసీల్దార్ ఆఫీస్ అయితే కాంపిటెంట్ అథారిటీ అన్నదర్ దాన్. కాబట్టి వాళ్ళకి మీరు ఆ రికార్డు ఇచ్చి, రికార్డు ఇన్ ద సెన్స్ మొత్తం ప్లేయింట్ రిటర్న్ స్టేట్మెంట్ అవన్నీ ఇవ్వాల్సిన పని లేదు. మీరు ఇవ్వాల్సింది ఓన్లీ జడ్జ్మెంట్ ఏదైతే ఉండదో అది, లేదంటే ఇంట్రీ మాటర్ అయితే కనుక ఇంట్రీ ఇంజెక్షన్ కాపీ ఏదైతే ఉండదో అది వాళ్ళకి ఇచ్చి మీరు ప్రూఫ్ మీ దగ్గర ఉంచుకోగలిగితే కనుక ఇచ్చినట్టు, రేపు పొద్దున్న ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ యూ, దట్ ఈస్ ఎ గ్రౌండ్ ఫర్ యూ. అన్నీ తెలిసి కన్సిడర్ చేయలేదని చెప్పి అక్కడికి కోర్టులో కూడా కన్సిడర్ చేయకుండా అది వేరే విషయం. ఇట్ ఈస్ ఎ మేజర్ గ్రౌండ్ కింద మీకు ఉపయోగం ఉంటుంది. రేపు పొద్దున్న అదర్ సైడు మీకు తెలియకనే ఎటువంటి ఆర్డర్ తీసుకుందానికి వీలు కాదనే ఉద్దేశంతో ఇది పాజిటివ్గా ఉంటుంది. క్లియర్గా చెప్పాలి, ఎవరైనా ఇటువంటి విషయాలతో కూడా కొంచెం నష్టపోతుంటారు. చాలా సింపుల్ విషయం తెలియక కూడా కేసులు రైజ్ అవుతుంటాయని చెప్పే ఉద్దేశంతో మీరు దీన్ని తెలుసుకొని సద్వినియోగం చేసుకుంటారని నేను నేర్చుకుంటున్నాను.